మన క్రైస్తవ జీవితంలో క్రిస్మస్కేమో పుట్టాడు అని పాడతాం, గుడ్ ఫ్రైడే రోజేమో గాయపరచబడి చచ్చాడు అని పాడతామండి. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మూడో రోజే తిరిగి లేచాడని చెప్పేసి, లేచినాడురా సమాధి వీరుడే లేచెనో మరణపు అయిపోయాడు. ఇంకా రేపటి నుంచి నో క్రిస్మస్, నో గుడ్ ఫ్రైడే, నో ఈస్టర్ అండి. మన బాధలు మనవే, మన కష్టాలు మనవే. ఈరోజు నీట్గా తయారై వచ్చినట్టు ఎవ్రీ సండే రావచ్చు కదా. యేసుక్రీస్తు గాయాలు ఎండిపోయాయా? ఆయన రక్తము అయిపోయిందా? ఆయన పునరుద్ధాన శక్తి తగ్గిపోయిందా? ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన ఆయన మార్చుకున్నాడా? ఆయన నీతో చేసిన క్రొత్త నిబంధన పవర్లెస్ అయిందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రభుకు స్తోత్రం. ఆయన మరణించి తిరిగి లేయటం వలన మానవుని జీవితము ఆయన ఇచ్చిన పొజిషన్లో తిరిగి నిలబెట్టబడింది. ఇక్కడి నుంచి మన క్రైస్తవ జీవితాన్ని అనుదినం ప్రారంభించాలి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేయడము ద్వారా ఆయన అది ప్రతి మానవుని కొరకు చేసి ఉన్నాడు. ఎందుకొరకు చేసి ఉన్నాడంటే, ఆదిలో దేవుని ప్లాన్ ఏమైతే ఉందో ఆ ప్లాన్లో నిలబెట్టడానికి, ఆ తప్పిపోతే అక్కడ నిలబెట్టడానికి యేసయ్య ఈ భూమి మీద మరణించి తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన చోటి నుంచి మనం అనుదినము మన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. నీ కష్టంలో దినాన్ని ప్రారంభించొద్దు. నీ శ్రమలో, నీ దుఃఖంలో, నీ శోధనలో, నీ ఇబ్బందుల్లో, కరువులో, నువ్వు చూసే ఏ ఫెయిల్యూర్లో నీ దినాన్ని ప్రారంభించొద్దు. నువ్వు పునరుద్ధానుడు యేసుక్రీస్తు అవ్వడం ద్వారా నీ జీవితంలో ఏబడిందో, ఏ పొజిషన్ పునరుద్ధరింపబడిందో, ఎక్కడ నిన్ను నిలబెట్టడానికి ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడో ఆయన అక్కడ నిన్ను నిలబెట్టి ఉన్నాడు. అక్కడి నుంచి ప్రతి దినమును నువ్వు జీవించడం ప్రారంభించాలి.